హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మనం ఇవాల్టి వీడియోలో అన్ని పూల మొక్కల గురించి తెలుసుకుందామండి. అంటే గులాబీ మొక్కలు, మరి మన గార్డెన్లో ఉండే పూల మొక్కలు ఏమేమి ఉన్నాయని ఒకసారి చూసుకొని తర్వాత వాటికి మనం పువ్వులు బాగా ఎక్కువగా రావాలి అంటే ఏం చేయాలి, అలా ఒక స్ప్రేని అయితే రెడీ చేసి చూపిస్తున్నానండి నేను ఇవాల్టి వీడియోలో. మీకు ఏ పువ్వుల మొక్కలకైనా మీరు స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట. గుండు మల్లె పూలైనా, గులాబీ మొక్కలైనా, మందార పువ్వు మొక్కలైనా, ఎలాంటి మొక్కలకైనా మీరు ఈ స్ప్రేని మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే వాటితోనే మనం ఇవాళ వీడియోలో స్ప్రే అనేది రెడీ చేసుకుందామండి. ఈజీగా 5 మినిట్స్లో మీరు ఈ స్ప్రేని అయితే రెడీ చేసుకోవచ్చు. అలాగే ఈ స్ప్రే వచ్చేసి మీకు చాలా వరకు మొక్కలకి పెస్ట్ అనేది వస్తుంది కదండి, ఆ పెస్ట్ని మొత్తం కంట్రోల్ చేసేస్తుంది అనమాట. సో అలాంటి ఒక గుణం ఉందన్నమాట ఈ స్ప్రేకి. సో ఇది ఏంటి అంటే మనం పూల మొక్కలకి ఎక్కువగా పెస్ట్ అనేది వస్తూ ఉంటుంది కదా, సో వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నామండి. సో అలాంటప్పుడు ఈ స్ప్రేని ఒకసారి మీరు యూస్ చేసి చూడండి, దాని రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది అన్నమాట. సో ఎలాంటి పూల మొక్కలకైనా, ఎలాంటి కూరగాయల మొక్కలకైనా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడైతే మనకి మందార పువ్వు మొక్కలకైతే యూస్ చేస్తానండి. ఫస్ట్ ముందుగా వీటికైతే యూస్ చేశాను అనమాట. ఇవైతే బాగా వచ్చినాయి, నాకు ఫ్లవరింగ్ అనేది కూడా చాలా బాగా వచ్చింది. అందుకే నేను దాన్ని మళ్ళీ ఇంకా మిగతా మొక్కల పైన అయితే నేను యూస్ చేశానండి. ఎందుకంటే ఎండిపోతే ఒకవేళ ఏదైనా మనం చూసి సడన్గా మనం చేసామనుకోండి, ఒక్క మొక్క పైన ట్రై చేయాలి ఫస్ట్. అది నేను ట్రై చేసిన తర్వాతే నేను మళ్ళీ మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తానండి. ఎలాంటిది పెస్టిసైడ్స్ నేను రెడీ చేసుకున్నా, లిక్విడ్ ఫర్టిలైజర్స్ రెడీ చేసుకున్నా ముందుగా అయితే నేను టెస్ట్ చేస్తానండి, తర్వాతే వీడియో పోస్ట్ చేస్తాను మీకు. సో నాకు ఇక్కడ నేను 1 లీటర్ దాకా నీళ్లు తీసుకుంటున్నానండి. నేను ఈ స్ప్రే రెడీ చేసుకోవడానికి 1 లీటర్ దాకా నీళ్లు తీసుకున్నాను. మనకి ఇంట్లో ఉండే వాటితోనే ఈ ఒకే ఐటమ్ అండి, ఎక్కువగా కూడా ఏం అవసరం లేదు. వైట్ వెనిగర్ అండి. ఈ వెనిగర్తో మనం స్ప్రేని అయితే రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఈ వెనిగర్లో యాసిడిక్ యాసిడ్ ఉంటుంది కదండి, అందుకే ఇది మొక్కల పైన బాగా ప్రభావం చూపిస్తుంది అన్నమాట. అది ఏంటి అంటే పువ్వులు బాగా ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఈ వెనిగర్ స్ప్రే అనేది మీరు చేశారనుకోండి, పువ్వులు అనేవి బాగా విపరీతంగా పూస్తాయి అన్నమాట. సో ఇక్కడ 10 ml దాకా, లీటర్కి 10 ml దాకా నేను వెనిగర్ అనేది తీసుకుంటున్నానండి. ఇక్కడ 10 ml వెనిగర్ కరెక్ట్గా నేను తీసుకుంటున్నాను లీటర్ నీళ్ళకి. ఇది మొత్తం ఒకసారి నీళ్ళని ఒక స్పూన్తో కానీ ఏదన్నా ఒక చిన్న కర్రతో కానీ బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి నీళ్ళలో. మిక్స్ చేసుకున్న తర్వాత దీంతో బాగా ఒకసారి కలుపుకొని స్ప్రే బాటిల్లోకి వేసుకోండి. మీరు ఇలా కనుక చేశారనుకోండి, ఈ స్ప్రే చేయటం వల్ల ఏంటి అంటే ఫస్ట్ ఏది పెస్టిసైడ్ అనేది అస్సలు రాదండి. రెండోది ఏంటి అంటే చీమలు రావండి. ఎక్కువగా చీమలు ఉంటాయి కదా, ఏ మొక్కకైతే ఎక్కువగా చీమలు ఉంటాయి, మందార పువ్వు మొక్కకు ఉంటాయి, సదాబహార్, నిత్య పుష్ప అనేది అంటారో, బిళ్ళగన్నేరు అంటారు కదండి, వాటికి చీమలు ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వాటికి దీన్ని అయితే మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. మందారపు మొక్కలకైతే ఎక్కువగా ఉంటాయండి చీమలు కానీ పెస్ట్ కానీ, మందారపు మొక్కలకే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అలాంటి మొక్కలకి మనం ఈ స్ప్రే అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. కానీ గులాబీ మొక్క కూడా అంతే అండి. గులాబీ మొక్కలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. మొక్కని కట్ చేస్తాం కదండి, మనం మొక్కని కట్ చేసిన తర్వాత ఇలా కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మల పైన కనుక మీరు ఇలా స్ప్రే చేశారనుకోండి, కొమ్మలు ఎండిపోకుండా దాంట్లో నుంచి చిగురు అనేది తొందరగా రావడానికి అయితే హెల్ప్ అవుతుంది అన్నమాట ఈ వెనిగర్. సో వెనిగర్ అనేది చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. మీరు ఏ మొక్కలకైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మల్లె మొక్క కూడా నేను స్ప్రే చేస్తున్నానండి. ఎందుకంటే దీంట్లో కూడా చిన్న చిన్న బ్రాంచెస్ నేను కట్ చేసేసానండి. పువ్వులన్నీ ఏ రోజుకైతే ఆ కొమ్మలో పువ్వులు అయిపోతాయో ఆ రోజుకి ఆ కొమ్మనైతే కట్ చేసేస్తానండి నేను. కట్ చేసిన తర్వాత ఆ కొమ్మ ఎండిపోకుండా ఉండి దాంట్లో మళ్ళీ కొత్తగా 4 కొమ్మలు పుట్టాలి అని అంటే తప్పకుండా ఈ స్ప్రేని అయితే చేయాలండి. సో ఇక్కడ పువ్వులు చూస్తున్నారు కదా మీరు, ఎంత బాగా పూసినాయో మీరు చూడండి ఇక్కడ. ఎందుకంటే ఈ స్ప్రేని కానివ్వండి, లిక్విడ్ ఫర్టిలైజర్ కానివ్వండి, ఏదైనా టిప్స్ ఏం చెప్పినా నేను మొక్కలకి ఏమి ఇచ్చినా ముందుగా నేనైతే ట్రై చేస్తానండి మొక్కలకి. నేను మొక్కలకి ట్రై చేసిన తర్వాత నాకు అది మంచి రిజల్ట్ వస్తేనే మీకు వీడియోనైతే పోస్ట్ చేస్తాను అనమాట. సో అలా నేను చేసిన రిజల్ట్ ఇది అండి, మీకు చూపిస్తున్నాను ఇక్కడ, మీ కళ్ళ ముందరే ఉంది. సో ఇదేనమాట. పువ్వులు అయితే చాలా బాగా పూస్తాయండి. గులాబీ మొక్కలు, మల్లె మొక్కలు, మందార మొక్కలు, అలాగే నా దగ్గర ఇవైతే ఉన్నాయి ప్రస్తుతానికి. మందారం 3 రకాలు ఉన్నాయండి. ఒకటి వైట్,
ఇంకొకటి రెడ్, ఒకటేమో ఎల్లో. అలాగే మల్లె మొక్కలు అయితే ఒక 3 మొక్కలు ఉన్నాయి, అవి 3 కూడా గుండు మల్లె పూలనండి. రోజెస్ మాత్రం వైట్ రోజ్ వచ్చేసి మీకు హైబ్రిడ్ అనమాట, హైబ్రిడ్ వైట్ రోజ్ అనమాట ఇది. ఈ పువ్వు రావటానికి, మొగ్గగా ఉండి పువ్వు పుయ్యడానికి 5 days అవుతుందండి. అలాగే పువ్వు వచ్చిన తర్వాత 15 days దాకా ఉంటుందన్నమాట పువ్వు. టోటల్గా ఒక పువ్వు పూసిన తర్వాత, అంటే అది కొంచెం లైట్గా ఓపెన్ అయిన తర్వాత 15 days దాకా అలా ఉండిపోతుంది అన్నమాట వైట్ రోజ్ అయితే చెట్లు. చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి అది పువ్వు, చాలా బాగుంది. ఇంకొకటి రోజ్ అనమాట. ఇంకొకటి వచ్చి నా దగ్గర ఉండేది నాటి రోజ్ అంటారు కదండి, దేశీ గులాబ్ అంటారు కదా, సో అలాంటిది అనమాట. అది సువాసన చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ పువ్వులు. నాకు ఆ నాటి గులాబీలన్నా కూడా చాలా ఇష్టం అనమాట. మేమైతే పూజకి ఎక్కువగా పువ్వులు బయట నుంచి తేమండి, ఉన్న వాటితోనే మనకి మొక్కల్లో చాలా వస్తాయి. మన టెరెస్ గార్డెన్లోనే కొన్ని ఉన్నాయండి పువ్వులు. గులాబీలు వస్తూ ఉంటాయి, గుండు మల్లె పూలు ఉంటాయి. ఏమీ లేకపోయినా మందార పూలు, తెల్ల మందార పూలు, ఎర్ర మందార పూలు ఎప్పుడూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి చామంతి మొక్కల గురించి చేద్దామని అనుకుంటున్నానండి, లేకపోతే కాకడం పువ్వు మొక్క గురించి చేద్దామని అనుకుంటున్నాను. కాకడం పువ్వులు ఏంటి అంటే వాటికి చాలా టైం పడుతుంది అనమాట. కాకడం పువ్వు గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. సో దాన్ని కొంచెం వీడియో లెంతీ అయిపోద్దని అనుకుంటున్నానండి. చూద్దాం, నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ స్ప్రే చేసిన తర్వాత మీరు చూడొచ్చు, ఇక్కడ గులాబీలు చూడండి ఎన్ని గుత్తులుగా పూస్తున్నాయి అనమాట. ఎన్ని పూసినాయో అసలు గులాబీ పూలు అయితే చాలా పూసినాయండి. గులాబీ మొక్క కూడా అంతే. ఆ పువ్వులు పూసిన తర్వాత పైన ఉండే టిప్ అనేది కట్ చేసేయండి. అంటే రెండు ఆకులు కింద, పువ్వు కింద 2 ఆకులు ఉంటాయి కదా, ఆ 2 ఆకులని వదిలేసి ఆ 2 ఆకులు కట్ చేసి పడేయండి. ఆ పైన స్టెమ్ ఉంటుంది కదా, పువ్వు వచ్చిన తర్వాత కింద 2 ఆకులను కూడా తీసేయండి. ఆ పువ్వుతో పాటు 2 ఆకులను కూడా కట్ చేసేసి పడేయండి. అప్పుడు అందులో నుంచి కొత్తగా వచ్చే చిగురు అనేది పుట్టుకొస్తుంది. అలాగే మీకు గులాబీ చెట్టుకి పువ్వులు అనేది ఎక్కువగా కాస్తాయి. సో మరి అలా పువ్వులు ఎక్కువగా పుయ్యాలి అంటే మొక్కకి ఏదైనా సరే మనం లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ, స్ప్రే కానీ, అలాగే మొక్కకి కంపోస్ట్ కానీ, వర్మీ కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా. సో అలా మరి మీరేమి ఇస్తారు మీ మొక్కల్ని బలంగా ఉంచుకోవడానికని నాకు కింద కామెంట్లో రాయండి. సో నేనైతే మా కిచెన్ వేస్టే ఇస్తానండి, చాలా మందికి తెలుసు. నేనైతే బయట నుంచి అస్సలు ఏమి తీసుకురాను. లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా నేను చాలా వరకు ఇంట్లోనే ఇస్తూ ఉంటానండి, బయట నుంచి అయితే అస్సలు తేననమాట. సో ఇది మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, మన వ్యూవర్స్ అందరికీ తెలిసే ఉంటుందండి. సో నేను ఇంట్లోనే ఇస్తూ ఉంటాను, ఎక్కువగా రెడీ చేసుకుంటాను ఫర్టిలైజర్స్ కానివ్వండి అలాంటివి. ఒకవేళ మీకేమన్నా తెలిస్తే కూడా దాన్ని నాకు చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను. అలాగే మీకేమనిపించిందో ఈ వీడియో గురించి, మీకేమనిపించింది అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మరి వీడియో యూస్ఫుల్ అని అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, ఫ్యామిలీకి కూడా వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుందండి, మిస్ అవ్వకుండా. సో మల్లెపూలు కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. నేను ఇక్కడ పెట్టిన వీడియోస్ అన్నీ మన గార్డెన్లో ఉన్న మొక్కలేనండి. పువ్వులు కూడా మీరు చూడొచ్చు, చాలా వరకు చాలా అందంగా అన్ని పూలు చాలా పూస్తున్నాయండి. ఇప్పుడు ఎండాకాలం కూడా కదా, ఎండాకాలంలో చాలామంది పువ్వులు రావట్లేదండి, మందార పూలు రావట్లేదు, గులాబీ పూలు రావట్లేదని అంటారండి. సో అలా కాకుండా నేను చెప్పిన కొన్ని టిప్స్ని అయితే ఫాలో చేయండి. ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ అయితే చెప్పాను కదా మీకు, వాటన్నిటిని కట్ చేయడం కానీ, స్ప్రే కానీ, అలాగే లిక్విడ్స్ ఏదైనా మీరు లిక్విడ్ ఫర్టిలైజర్స్ని తప్పకుండా ఇవ్వాల్సి వస్తుందండి ఎండ టైంలో. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి మీరు లిక్విడ్ ఫర్టిలైజర్ని చాలా బాగా ఇవ్వాలండి మొక్కలకి. వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి అలా ఇస్తూ ఉన్నారంటే మీ గార్డెన్ అనేది ఎప్పుడూ పచ్చదనంగా ఉంటుందన్నమాట. సో చూసారు కదండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం.